హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్వీట్ లెమన్ పికిల్ రెసిపీ నిమ్మకాయ తీపి పచ్చడి. పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎంతో ఇష్టంగా తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడిని మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఎండతో పని లేదు, ఊరబెట్టే పని లేదు. అయినా కానీ సంవత్సరం పాటు నిలువ ఉంటుందన్నమాట మనకి ఈ పచ్చడి. సో చూసినారు కదా, ఎంతో టేస్టీ అయిన ఈ పచ్చడిని చేసుకోవడానికైతే ఇక్కడ ఇట్లా పెద్ద సైజు ఉన్న నిమ్మకాయలు, మంచి ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలన్నమాట. వాటిని మంచిగా కడిగేసి ఆరబెట్టేసుకోవాలి. తడేం లేకుండా ఒక క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇట్లా ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట. గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దానిపైన ఇట్లా జాలి గిన్నెని పెట్టేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క నిమ్మకాయని దానిపైన పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. 25 to 35 minutes టైం పడుతుంది అవి ఉడకడానికి. ఇట్లా గిన్నెలో కాకుండా మనం ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఉడికించుకోవచ్చు. చూస్తున్నారు కదా, అది ఆ నిమ్మకాయ పైన ఉన్న తోలు అనేది కొంచెం ఇట్లా పైకి వచ్చేసింది అనమాట. అంటే అవి బాగా మెత్తగా ఉడికిపోయినాయి అనమాట. సో ఆ కాయలు అనేటివి అట్లా మంచి మెత్తగా ఉడికిపోతే దానిపైన ఉన్న తోలు ఉంది కదా, ఆ స్కిన్ అంతా ఇట్లా మనకి మెత్తగా అయినట్టు తెలిసిపోతుంది అనమాట. సో అట్లా మనం అది ఉడికిపోయింది అని తెలుసుకున్న తర్వాత మనం స్టవ్ మీద నుంచి దించేసి చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. మంచి చల్లారిన తర్వాత వాటిని కట్ చేసుకోవాలన్నమాట. సో చూసినారు కదా, ఇక్కడైతే చల్లగా అయిపోయినాయి అనమాట అవి. ఆ చల్లగైన తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. అండ్ దాంట్లో ఉన్న గింజలన్నీ మనం సపరేట్ చేసేసేయాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేయాలన్నమాట. సో అట్లా ఫస్ట్ అయితే మనం ఆ గింజలు అసలు ఏమి లేకుండా తీసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది పచ్చడి అనేది. చాలా జాగ్రత్తగా గింజలన్నీ తీసేసుకోవాలి. ఈ స్వీట్ లెమన్ పిక్కల్ని ఒక్కసారి టేస్ట్ చేసినారంటే ఇంకెప్పుడు అదే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఈ నిమ్మకాయ ముక్కల్ని కట్ చేసేసుకున్నా నేను. దీంట్లో ఉన్న గింజలు, నారలు అదంతా అట్లా సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఇక్కడ 2 స్పూన్స్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వరకు వాము, ఒక 20 వరకు మిరియాలు అనమాట, నల్ల మిరియాలు ఉంటాయి కదా అవి, 1 స్పూన్ వరకు సోంపు, తర్వాత దాల్చిన చెక్కను కూడా అట్లా కొంచెం తీసుకోవాలి. తర్వాత లవంగాలు ఒక 7-8 వరకు తీసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి. వీటిలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ మసాలాలది. సో అట్లా వేయించుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసాలి. కొంచెం చల్లైన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత అదే కడాయిలోకి ఒక 1.5 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 300 grams ఉంటుంది. సో దీంట్లోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. బెల్లం అంతా మెల్ట్ అయిపోతుంది అనమాట తొందరగా. అది మంచిగా అట్లా బెల్లం కరిగేదాకా మనము ఉడికించుకోవాలి. దీంట్లో డస్ట్ అదంతా ఏమైనా ఉంది అనిపిస్తే మనం దాన్ని ఒకసారి వడబోసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ చల్లగైపోయిన ఈ మసాలాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని అట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా గ్రైండ్ చేసేసుకొని దాంట్లో ఇంకా కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి అనమాట. అక్కడ బెల్లం అయితే కరిగిపోతుంది. సో అప్పటి వరకు మనం ఇక్కడ మసాలాలు యాడ్ చేసుకుందాం. దీంట్లోకి ఒక 1 స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్ కూడా ఒక 1 స్పూన్ వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు కాశ్మీరీ లాల్ మిర్చ్, అది కూడా వేసేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకొని, ఇంగువ కూడా చిటికెడు అట్లా వేసేసుకొని ఆ మసాలాలన్నీ కలిపేసుకొని దీంట్లో బెల్లం కరుగుతున్నాయి కదా వాటర్, దాంట్లో కలిపేసుకోవాలి. ఇదంతా మంచిగా చిక్కగా అయిపోవాలన్నమాట. ఈ మసాలాలన్నీ కలిసి ఆ ఫ్లేవర్ అంతా ఆ బెల్లం వాటర్లో కలిసిపోయి మనకి పచ్చడి టేస్ట్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. సో అట్లా మంచిగా కలిసిపోవాలి. వాటర్ ఉండద్దు, కొంచెం చిక్కగా అయిపోవాలన్నమాట. ఎందుకంటే ఒక 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసినాం కదా, సో అవన్నీ ఇనికిపోవాలి. మంచిగా అట్లా దగ్గరికి వచ్చేసేయాలన్నమాట. చూసినా కదా, అట్లా థిక్గా అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని వీటిని కూడా మంచిగా ఉడికించుకోవాలి. దాంట్లో ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఆ నిమ్మకాయ ముక్కలకు పట్టేటట్లు ఒక 10 minutes ఉడకబెట్టేసుకోవాలి. స్టవ్ని కూడా సిమ్లోనే పెట్టేసుకోవాలన్నమాట. మరి ఎక్కువసేపు కాకుండా జస్ట్ ఆ నిమ్మకాయ ముక్కలు అనేవి అట్లా మంచి బాయిల్ అయిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం అట్లా లూజ్గానే ఉండాలి. కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. చూసినారు కదా, అట్లా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారనివ్వాలి. చల్లగా అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లోకి దాన్ని వేసేసుకోవాలి. తడి అనేది అస్సలు లేకుండా చూసుకోవాలన్నమాట. ఈ పచ్చడి అయితే మనకి 1 year లేదా 1.5 year వరకు కూడా అసలు పాడు కాదు. ఎన్ని రోజులు ఉన్నా కానీ అది ఫ్రెష్గానే ఉంటుంది. చాలా చాలా టేస్టీ అయిన ఈ స్వీట్ లెమన్ పిక్కల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ స్వీట్ లెమన్ పిక్కల్ని మనం ఏదన్నా టిఫిన్స్తో తినొచ్చు, పరాటాస్తో తినొచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఉట్టిగా కూడా తినేసేయచ్చు. రోజు ఒక ముక్క తీసేసుకోండి, మంచి విటమిన్ సి అనేది అందుతుంది. ఇది హెల్తీ కూడా, దీంట్లో షుగర్ యాడ్ చేయలేదు అండ్ వేరే కలర్స్ కూడా ఏం యాడ్ చేయలేదు, ప్రిజర్వేటివ్స్ ఏం లేదు. న్యాచురల్గా చాలా హెల్తీ అయిన ఈ లెమన్ పిక్కల్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.